రీసెంట్గా యూఎస్లో నా కార్ యాక్సిడెంట్ అయింది. అది కూడా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ ఇన్సూరెన్స్, ఈల్డ్ సింబల్ మనం సరిగ్గా చూసుకోలేదు. ఇంకో రోజు మనల్ని గుద్దేశారు. ఇష్యూ ఎట్లా అయిందనేసి అంటే మా ఫ్రెండ్ వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. సరే డ్రైవింగ్ లైసెన్స్ లేదు, సరే పక్కనే కదా వాల్మార్ట్, వెళ్ళి చికెన్ తీసుకొని వస్తున్నాడు. సరే అని చెప్పాను. సేమ్ టైంకి ఏంటంటే వీడికి యాక్సిడెంట్ అవ్వడం, మన కార్కి ఇన్సూరెన్స్ లేకపోవడం, వీడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, వీడి ఈల్డ్ సింబల్ సరిగ్గా చూసుకోకపోవడం, వాళ్ళు మనల్ని గుద్దాడు. ఇన్సూరెన్స్ వచ్చేసి లాస్ట్ 1 వీక్ తీసుకుందాం అనుకుంటున్నా. రేపు ఎల్లుండి. సరే ఇక రేపు ఎల్లుండో తీసుకునేద్దాంలే పక్కగా అని ఫిక్స్ అయిపోతున్నా. అంత లోపల యాక్సిడెంట్ అయిపోయింది. కార్ ఇన్సూరెన్స్ కంప్లీట్ అయిపోయి 1 వీక్ అవుతుంది. సరే రేపు ఎల్లుండి తీసుకుందాం అనేసి అనుకుంటున్నా. సో ఎందుకు అనుకుంటున్నా అంటే యాక్చువల్లీ ఇన్సూరెన్స్ మార్చుకుందాం అనుకున్నా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి. యాక్సిడెంట్ అయిన 2 minutesకి పోలీసులు వచ్చేసారు. పోలీసులు వచ్చేసిన తర్వాత మనోడితే తప్పని ఫైనలైజ్ చేసి ఒక 3 tickets ఇచ్చారు. ఒకటి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, ఇంకోటి వితౌట్ ఇన్సూరెన్స్, 3 వచ్చేసి ఈల్డ్ సింబల్ సరిగ్గా చూసుకున్నది. మన కార్ని టో చేస్తారు కదా, సో టో చేసిన తర్వాత వెళ్ళేసి కార్ తీసుకొచ్చుకున్న తర్వాత యావరేజ్గా కార్కి మాత్రమే $5,000 వరకు అయ్యి, ఇంకొక కార్కి మనమే కట్ ఇవ్వాలి. సో దానికి దాదాపు ఒక $7,000 నుంచి $8,000 వరకు పడుతుంది. సో వితౌట్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, వితౌట్ ఇన్సూరెన్స్ ఉన్న ఇన్సూరెన్స్ లేకపోయినా డ్రైవర్ని యాడ్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు కార్ తీసుకుని వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ లేవు. మీ కార్ని కానీ ఇంకెవరికైనా ఇచ్చారనుకోండి, మేక్ షూర్ టు చెక్ మీరు వాళ్ళని డ్రైవర్ లిస్ట్లో యాడ్ చేస్తున్నారు. అప్పుడే మీకు ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ అవుతుంది. అలాగని చేయకపోతే మీ కార్ పైన ఇన్సూరెన్స్ ఉన్నా, తీసుకెళ్ళిన వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, యాక్సిడెంట్ కానీ జరిగిందంటే మీకు ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ అవ్వదు.